18, very good. 17, 16, 15, 14, 13. ఆ మ్యాట్ ఇలా రివర్స్ వేసుకోదండి, అప్పుడు నీకు అది ఉంటుంది. 10, 9, అది ప్రస్తుతం దారా బాబు. 10, 9, 8, 7, that's good. 6, 5, 4, very good. 3, that's good. 2, yes ma'am. Only one more ma'am. Stop now. Yes ma'am. Reverse now. Reverse. 10, 9, very good. 8, 7, 6, 5, 4, 3, that's good. 2, only one more. Stop. ఈ హ్యాండ్స్ వెనకాలకి పెట్టినా, వెనకాలకి ఇంకా స్ట్రెచ్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి. దాట్స్ గుడ్. అది గుడ్. స్ట్రెచ్ చేసుకోవాలి. 10 seconds అలా హోల్డ్ చేసుకోండి. 10, దాట్స్ గుడ్. 9, హోల్డ్ చేసుకోవాలి. 8, 7, 6, హోల్డ్. 5, 4, that's good. Ready, good. 3, that's good. 2, only one more. Ready, good. స్టాప్ అలా. మళ్ళీ అలాగే రండి సార్. ఆ లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసుకున్నాం. స్ట్రెచ్ చేసేసుకొని షఫ్లింగ్ చేయండి సార్. లెగ్స్ని ముందుకు షఫ్లింగ్. ఎస్. ఇంకా ఓపెన్ చేయండి సార్. లెగ్స్ని కొంచెం ఓపెన్ చేయండి. ఇంకా ఓపెన్ చేసుకోండి. ఎస్. షఫ్లింగ్. 20, 19 అన్న, 18, 17, 16, 14, 13, 12, 11, 10 అమ్మ, 9, వెరీ గుడ్. 8, 7 అలా 4 మ్యూట్లో పెట్టి. 4, 3, దాట్స్ గుడ్. 2, ఓన్లీ వన్ మోర్. మళ్ళీ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ చెక్. అలాగే లెగ్స్ అలాగే ఉన్నారు. ఎస్. గుడ్. ఇంకా మ్యాక్సిమం చేతులు దగ్గరగా పెట్టాము. ఇంకా వెనకాలకి వెళ్ళాలి. మ్యాక్సిమం షోల్డర్ వెళ్ళాలి. వాళ్ళ షోల్డర్ ఓపెనింగ్. 10, 9 ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళాలి. తల పైకి చూడాలి. ఎస్. గుడ్. 10 seconds. 9, వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3, 2. ఆ మెడను ముందుకు తీసుకురండి. ఇలా పెట్టి మేము మెడ ముందుకు తీసుకురండి. ఎస్ మ్యామ్. ముందుకు అలా. 10 seconds మ్యామ్. 9, వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, వెరీ గుడ్ మ్యామ్. 3, 2, ఓన్లీ వన్ మోర్ మ్యామ్. రెడీ, గుడ్. స్టాప్ మ్యామ్. ఓకే మ్యామ్. ఆ హ్యాండ్స్ 2 hands పైకి లేకుండా మ్యామ్ ఇన్నర్ లాక్ చేయండి. ఇన్నర్ లాక్ చేసి స్ట్రెచ్ చేసుకున్నాం. అంతే. గుడ్. 10 seconds అండి. 9, తల పైకి చూడాలి. ఇంకా 10, ఈ ఫుట్ని ముందుకు స్ట్రెచ్ చేయండి మ్యామ్. స్ట్రెచ్ చేసి షోల్డర్స్ మీద ఎక్కువ మనకి అది ఉన్న రిలాక్సేషన్ ఎక్కువ ఉండాలి. వెనకాలకి స్ట్రెచ్ చేయండి. 10 seconds. 9, తల పైకి చూడాలి. 8, దాట్స్ గుడ్. 7, హెడ్ అప్. 6, 5, 4, వెరీ గుడ్. 3, దాట్స్ గుడ్. 2, 1. ఆ 2 handsని తీసుకొచ్చి ఒక రైట్ సైడ్ వైపుకి టచ్ చేసుకోండి. రైట్ సైడ్ లెగ్కి. ఎస్. లెగ్ కొంచెం ఓపెన్ చేయండి మ్యామ్. లెగ్స్ ఓపెన్ చేయండి. అంతే. గుడ్. చాలు ఎక్కువ వద్దు. ఓపెన్. టచ్ చేయండి సార్. టచ్ చేయండి. ఎంతవరకు కాలు లేపకుండా టచ్ చేయండి సార్. ఈ కాలు లెగుస్తుంది. ఈ కాలు లెగ్ కూడా ట్రై చేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు ట్రై చేయండి. 7, 6, 5, 4, 3, 2, 1 మ్యామ్. చేయండి. అగైన్ ఆ పైనుంచి రావాలి. మళ్ళీ పైనుంచి ఇన్నర్ లాక్ చేసి అక్కడి నుంచి రావాలి ఈ ప్లేస్లో. 10 seconds. 9 తల్లి. 8, ఇంకా 7, 6, 5, 4 లాక్ చేసి టచ్ చేయాలి. టచ్ చేసేయాలి. ఎస్. 7 సార్. టచ్ చేయండి తల్లి. టచ్ చేయండి. 7, 6, 5, 4, దాట్స్ గుడ్. 3, దాట్స్ గుడ్. 2, ఓన్లీ వన్ మోర్. మళ్ళీ అగైన్ అప్ అలా. ఇన్నర్ లాక్ అలా స్ట్రెచ్ చేసి బాడీని స్ట్రెచ్ చేయండి అలా. 10 seconds. బాడీ ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి. 10 seconds. ఇంకా బాడీ స్ట్రెచ్ చేసుకోవాలి. బాడీ బ్యాక్. 10 seconds. 9, వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3, 2, 1 అన్న. ఫార్వర్డ్ బెండ్ చేయండి దాంట్లో. ఎస్. టచ్ చేసుకోండి. 10 seconds. ఎస్ మ్యామ్. 9, 8, 7 మ్యామ్. టచ్ అయితే 7, 6, 5, 4, 3, 2, 1 మ్యామ్. మళ్ళీ అగైన్ అప్. ఎస్. మళ్ళీ లాక్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేయండి. 10 seconds. 9, వెరీ గుడ్. టచ్ అయితే 7, 6, 5, 4, వెరీ గుడ్. 3, 2, ఓన్లీ వన్ మోర్. రెడీ, గుడ్. స్టాప్ అన్న. ఓకేనా. ఇప్పుడు 2 kneesని బెండ్ చేసుకోవాలన్నా. అలాగే బెండ్ చేయాలి. ఆ హ్యాండ్స్ 2 తీసుకొచ్చి మధ్యలో పెట్టాము. ఇంకా ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఎస్. 10 seconds. దాదాపు 8, ఇంకా కింద టచ్ అవుతాయి. ఇంకా టచ్ చేసి ఉంచు. ఫుల్ బ్రీత్ ఇన్ తీసుకుని స్లోగా బ్రీత్ అవుట్ రావాలి. ఫుల్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ఫుల్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్ రావాలి. ఫుల్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. యాస్. ఆ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ని తీసుకుని ఇలా తిప్పండి. రైట్ హ్యాండ్ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రావాలి. తిప్పండి. అంతే. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రావాలి. ఫాస్ట్. దాట్స్ గుడ్. ఎస్. షోల్డర్ ఓపెనింగ్ రావాలి. ఎస్ సార్. వస్తుంది సార్.
వస్తుంది అది తిప్పండి సార్ 20 దాట్స్ గుడ్ 19 వెరీ గుడ్ 18 ఇంకా 17 దాట్స్ గుడ్ 16 ఇంకా ఫాస్ట్ రావాలి ఇంకా లుక్ స్ట్రైట్ ఉండాలి నువ్వు బాడీ ఇంకా ముందుకు పెట్టాలి కాళ్ళు పగల తీయకూడదు నుంచో పెట్టాలి ఎస్ కమ్ ఆన్ రెడీ గుడ్ 10 more 9 more దాట్స్ గుడ్ మ్యామ్ 8 మ్యామ్ 7 మ్యామ్ 6 మ్యామ్ 5 మ్యామ్ 4 మ్యామ్ దాట్స్ గుడ్ మ్యామ్ 3 మ్యామ్ దాట్స్ గుడ్ మ్యామ్ 2 ఓన్లీ 1 more మ్యామ్ స్టాప్ మ్యామ్ ఈ రెండు చేతులు ఇలా పెట్టుకోవాలి ఎల్బోస్ పెట్టుకోవాలి మ్యామ్ ఎల్బోస్ జస్ట్ మ్యామ్ అప్ అండ్ డౌన్ 20 మ్యామ్ 19 దాట్స్ గుడ్ తల్లి 18 దాట్స్ గుడ్ 17 ఇంకా 16 15 ఇంకా చేయాలి 14 13 అమ్మా 12 11 10 అమ్మా 9 వెరీ గుడ్ 8 7 6 5 4 3 దాట్స్ గుడ్ 2 ఓన్లీ 1 more అలాగే ఉండాలి ఈ కాలు అలాగే ఉండాలి మీ రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఎత్తి పెట్టుకోండి మీ రైట్ హ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేసేయండి అటు సైడ్ కాదు ఇటు మీది ఇప్పుడు రైట్ హ్యాండ్ ఉంది కదా మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కి స్ట్రెచ్ చేయండి అలా కాదు సరే ఇది రైట్ వస్తుంది కదా లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయండి నీ లెఫ్ట్ హ్యాండ్ అక్కడ పెట్టి రెండు చేతులు ఇక్కడ పెట్టండి ఒక చేయి పెట్టండి అలా కాదు వెనక్కి మీ చేయిని వెనక్కి తీసుకెళ్ళి అంతే గుడ్ అది గుడ్ దాట్స్ గుడ్ అంతే 10 seconds వెరీ గుడ్ ఇంకా మ్యామ్ మ్యామ్ కాళ్ళు రెండు బెండ్ చేసే ఉంచండి మ్యామ్ ఇప్పుడు బెండ్ చేసే ఉంచాలి 7 దాట్స్ గుడ్ 6 5 4 బెండ్ చేసే ఉంచాలి 4 3 దాట్స్ గుడ్ 2 ఓన్లీ 1 more రెడీ గుడ్ చేంజ్ మ్యామ్ మళ్ళీ అగైన్ అనదర్ సైడ్ మ్యామ్ అనదర్ సైడ్ షోల్డర్ కింద టచ్ అవ్వాలి ఇలా షోల్డర్ కింద టచ్ అవ్వాలి 10 seconds 9 వెరీ గుడ్ 8 7 6 5 ఇంకా టచ్ అయ్యేది ఏం కాదు వెళ్తుంది ఇంకా పంపించు ఇంకా కింద వరకు టచ్ అవ్వు గుడ్ 3 2 ఓన్లీ 1 more రెడీ గెట్ అప్ సార్ మళ్ళీ అగైన్ షోల్డర్ క్లాక్ వైజ్ మళ్ళీ షోల్డర్ క్లాక్ వైజ్ రావాలి మ్యామ్ షోల్డర్ క్లాక్ వైజ్ 10 ఇవాళంతా షోల్డర్ ఓపెనింగ్ ఉంటుంది మ్యామ్ 10 9 వెరీ గుడ్ 8 7 6 5 4 3 దాట్స్ గుడ్ 2 ఓన్లీ 1 more తల్లి మళ్ళీ అగైన్ గో ఫర్ బ్యాక్ సేమ్ హ్యాండ్ స్ట్రెచ్ చేసుకోవాలి వెనకాలకి బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేయమా ముందు హ్యాండ్ ముందుకు ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి సిస్టర్ ముందుకు స్ట్రెచ్ చేయి ఆ హ్యాండ్ ముందుకు స్ట్రెచ్ చేయి దాట్స్ గుడ్ 10 seconds నీస్ బెండ్ చేయి పైకి లేపమాక 10 seconds 9 వెరీ గుడ్ 8 7 6 5 4 3 2 ఓన్లీ 1 more రెడీ గుడ్ గెట్ అప్ సార్ మళ్ళీ అగైన్ అనదర్ సైడ్ మ్యామ్ అనదర్ సైడ్ 10 seconds మ్యామ్ 9 వెరీ గుడ్ 8 7 మ్యామ్ 6 సరిగ్గా చేయి ప్రసాద్ సరిగ్గా చేయి 7 6 5 ప్రవీణ్ సరిగ్గా చేయి 4 దాట్స్ గుడ్ పర్ఫెక్ట్ మ్యామ్ 3 సూపర్ మ్యామ్ 2 ఓన్లీ 1 more మ్యామ్ స్టాప్ మ్యామ్ రేపేంటి రేపు చేస్తా ఓకే అన్న ఇప్పుడు ఆ హ్యాండ్స్ పైకి లేపమ్మా ఇలా హ్యాండ్స్ పైకి లేపి ఇలా షఫలింగ్ చేయండి 20 19 18 17 16 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 ఇప్పుడు రైట్ హ్యాండ్ వెనకాల కిందలాగా ఇది లెగ్స్ స్ట్రెచ్ చేసేమో రైట్ హ్యాండ్ ఎలాగ ఇందలాగా ఎలా స్ట్రెచ్ కిందకి పడుకోబెట్టి రైట్ లెగ్ పైకి లేపండి మ్యామ్ లెఫ్ట్ హ్యాండ్ టేక్ ద సపోర్ట్ మ్యామ్ లెఫ్ట్ హ్యాండ్ పైన మీ ముందున్న హ్యాండ్తో ఈ హ్యాండ్తో రెడీ గుడ్ స్లోగా అక్కడ కాదు ఫుట్ పైన ఫింగర్ తట్టుకోవాలి కమన్ రెడీ గుడ్ సార్ సూపర్ వచ్చేసింది మీకు ఇంకా దాట్స్ గుడ్ ట్రై చేయమా తల్లి 20 seconds 19 వెరీ గుడ్ మేడం 18 సరిగ్గా చేయరా బ్రో ఇంకా పైకి లేపాలరా 7 దాట్స్ గుడ్ మ్యామ్ 6 సుచరిత సరిగ్గా చేయాలమ్మా ఫింగర్ పట్టుకుని స్ట్రెచ్ చేయి 10 సరిగ్గా చేయి తల్లి సరిగ్గా చేయి ఫస్ట్ పడుకొని పడుకో ఇప్పుడు పైకి లేపు మళ్ళీ చేతులు పైకి లేపండి మేడం చేతులు పైకి లేపి షఫలింగ్ చేయండి మ్యామ్ 10 9 8 మ్యామ్ 7 సింపుల్గా పడుకోండి లెఫ్ట్ లెగ్ పైకి లేపండి పట్టుకోండి అంతే గమన్ రెడీ కూర్చోండి ఓకే మ్యామ్ టర్న్ వర్ లెఫ్ట్ సైడ్ కమన్ మ్యామ్ టర్న్ వర్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసేది కంప్లీట్ స్ట్రెచ్ చేసేది కంప్లీట్ స్ట్రెచ్ కింద పడుకో
లెఫ్ట్ లెగ్ పైకి లేపు, లెఫ్ట్ లెగ్ లేపి పూట్ని పట్టుకో, ఫింగర్ని పట్టుకో, అంతే గుడ్. ఎస్ పట్టుకో, ఫింగర్ని పట్టుకో. ఎస్ పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చేసింది మేడం. ఎస్ సార్ సుచరిత రెడీ, గుడ్. సుచరిత రెడీ రెడీ. ఎస్ చీటింగ్ చేయకూడదు. హెడ్ అదే రావాలా, మనం అన్నిట్లోనూ ఫస్ట్ ఉంటాం, మళ్ళీ దీంట్లో కూడా ఫస్ట్ ఉండాలి. 10, 9, 8, 7. సరిగ్గా అక్కడ కాదు, కాఫ్ మజిల్ పట్టుకుంటున్నావు తల్లి, పైకి లేపు. హ్యామ్స్ట్రింగ్ మజిల్ పట్టుకుంటున్నావా, దాన్ని పట్టుకోవాలి. ఎస్ సార్ ఫింగర్ని పట్టుకోవాలి సార్, ఫింగర్. ఎస్ రైట్ సైడ్ 10 seconds. ఇంకా రావాలి. 8. అరే ప్రవీణ్ కాఫ్ కాదు, అక్కడ హ్యామ్స్ట్రింగ్ పట్టుకుంటున్నావు, స్ట్రైట్ చేసుకో, ట్రై చేసుకో. ఓకే ఓకే, లీవ్ ఇట్. ఓకే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం, అప్పుడు ఈసారి వచ్చేస్తుంది. ఓకే జస్ట్ మ్యామ్. పైకి లేపండి మ్యామ్, హ్యాండ్స్ పైకి లేపండి మ్యామ్ ఫస్ట్. జస్ట్ మ్యామ్ ఈ హ్యాండ్స్ రెండింటిని ఇలా షఫల్ ఇలా చేయండి. బ్యాక్ 2, బ్యాక్ రావాలి. 3, దాట్స్ గుడ్ అన్న. లెగ్స్ స్ట్రెచ్ చేసాను. 4, దాట్స్ గుడ్. 5, దాట్స్ గుడ్ అన్న. 5, 6 అన్న. 7, దాట్స్ గుడ్ అన్న. 8, 9 అన్న. 10 అన్న. 9, వెరీ గుడ్. 8, 7 అన్న. 6, 5, 4, 3, దాట్స్ గుడ్. 2, ఓన్లీ 1 more అన్న. ఇప్పుడు స్ట్రెచ్ చేశాను మళ్ళీ అగైన్, రైట్ లెగ్ స్ట్రెచ్ చేసాము. ఎస్ ఇంకా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు కాల్ పై లేవన్ మ్యామ్ పడుకోవాలి. ఇప్పుడు నీకు ఇన్నిసార్లు చేంజ్ దేనికి ఇటు పక్కకి రావాలి హ్యాండ్. తల్లి 10, 9, దాట్స్ గుడ్. 8, ఎస్ ఇది వస్తుంది మరి, ఆ కాలు రావట్లేదు. 2, దాట్స్ గుడ్, రెడీ గుడ్. 3, 4, ఇంకా స్ట్రెచ్ అవుతాయి. ఇంకా 5, ఇంకా స్ట్రెచ్ చేయాలి, అది గుడ్. 6, 7 స్ట్రెచ్ చేయాలి, దాట్స్ గుడ్. 8, దాట్స్ గుడ్. 9 ఇంకా స్ట్రెచ్ చేయాలి. ఎస్ 10, 9 వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 more. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్ రెడీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ మ్యామ్, లెఫ్ట్ హ్యాండ్ కమన్ రెడీ. తిప్పన కొంచెం ఇబ్బంది ఉంటుంది, అయినా పర్వాలేదు నేర్చుకోండి. ఎస్ 10 seconds అన్న. ఎస్ తల్లి. 8, 7, దాట్స్ గుడ్ పర్ఫెక్ట్. 6, సూపర్. 5, 4, ఇంకా గుడ్ తల్లి, అక్కడ వరకు వచ్చింది. గుడ్. అంతే అలాగే ట్రై చేయి. ఎస్ 7, 6, 5, 4, దాట్స్ గుడ్. 3, ఎస్ 2, ఓన్లీ 1 more. ఓకేనా అడిగానా. ఓకే కీప్ యువర్ రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసుకోమ్మా. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ హెడ్ మీద పెట్టుకోండి మమ్మీ, ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఈ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి, ఇలా స్ట్రెచ్ చేసింది. ఇంకా స్ట్రెచ్ చేయండి. అది స్ట్రెచ్ చేస్తూ ఉన్నాను, ఆ హ్యాండ్ స్ట్రెచ్ చేస్తూ ఉన్నాను, ఇది లాగుతూ ఉన్నాను. ఎస్ 10 seconds. 9 వెరీ గుడ్. కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేయరా ప్రవీణ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అన్న. చేంజ్ అనదర్ సైడ్ అన్న, చేంజ్ అనదర్ సైడ్. 10 seconds అన్న. 9 వెరీ గుడ్ అన్న. ఇంకా 8, 7, 6, ఇంకా 5, 4, దాట్స్ గుడ్. 3, 2, ఓన్లీ 1 more. మళ్ళీ అగైన్ రిపీట్, సేమ్ రిపీట్. స్ట్రెచ్ యువర్ స్ట్రెచ్ యువర్ బ్యాక్. 10 seconds. 9 వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 more అమ్మ. స్ట్రెచ్ కమన్ రెడీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అమ్మ. స్టాప్. ఓకే ఆ 2 hands వెనకాలకి లాక్ చేసి ముందుకు ఫార్వర్డ్ పెంచండి, లెగ్స్ మధ్యలోకి హెడ్ పెట్టండి. కమన్ లాక్ చేసి అంతే గుడ్. 10 seconds. లెగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే, ప్రాబ్లం లేదు. ఎస్ ప్రాబ్లం లేదు, లెగ్స్ ఓపెన్ చేసుకుని అంతే, కాలు పైకి అంతే గుడ్. 10 ఎంతవరకు వస్తే అంతవరకు చేయలేపాలి. సుచరిత ఇంకా కడుపు లోపలికి లాగమ్మా. ఎస్ 10 seconds. కడుపులో స్టమక్ని ఇన్సైడ్ తీసుకోండి సార్, స్టమక్ ఇన్సైడ్ తీసుకోండి, కాలు కిందకి పెట్టండి, చేతులు మాత్రం బాగానే లేస్తుంది. కాలు స్ట్రెచ్ చేయండి, ట్రై చేయండి. ఎస్ మొబిలిటీ అంటారు దాన్ని, ఆ మొబిలిటీ ఉండాలి బాడీలోకి. 10, 9, 8 సుచరిత ఇంకా మొబిలిటీ ఉండాలి. 7, 6 ఇంకా స్ట్రెచ్ చేయి, హ్యాండ్ వెనకాలకి స్ట్రెచ్ చేయి. నువ్వు పైకి లేపాల్సిన అవసరం లేదు, ఆ హ్యాండ్ని వెనకాలకి స్ట్రెచ్ చేయి అంతే. ఆ 2 ట్రైసెప్స్ లాక్ చేస్తే నీకు స్ట్రెచ్ అవుతుంది. అలా వెనకాలకి స్ట్రెచ్ చేయి, అది గుడ్. 10 seconds అమ్మా. దా తల్లి రోజు. 7, 6, 5 అంతే గుడ్. 4 గుడ్. ఇంకా ట్రై చేయమ్మా. 3 దాట్స్ గుడ్. 2 ఓన్లీ 1 more రెడీ గుడ్. స్టాప్ అన్న. ఓకేనా. ఆ రైట్ హ్యాండ్ అన్న కింద పెట్టానా, నీ లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి స్ట్రెచ్ చేయమో, ఇటు సైడ్కి స్ట్రెచ్ చేస్తే అంతే. ఎస్ గుడ్. స్ట్రెచ్ చేయాలి, ఇంకా స్ట్రెచ్ చేయాలి. ఎస్ గుడ్. 10 seconds తల్లి. 9 దాట్స్ గుడ్. 8, 7, 6, 5, 4, 3 దాట్స్ గుడ్ సార్. 2 ఓన్లీ 1 more. సార్ అంత పడిపోకూడదు, చూడండి ఇటు పక్కన పెట్టండి. మళ్ళీ చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఎస్ అంత దూరం వెళ్ళకూడదు సార్, చెయ్యి ఇంకా దగ్గర పెట్టండి, ఇంకా దగ్గర పెట్టండి. ఇటు పక్కన పెట్టండి, సీట్ దగ్గర పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇంకా దగ్గరికి ఇట్లా పెట్టండి, ఈ టైప్కి. అది గుడ్. అంతే స్ట్రెచ్ చేయండి.
ఇప్పుడు స్ట్రెచ్ చేయండి 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 అన్న 6 5 మ్యామ్ 4 అది ఇలా పెట్టి మ్యామ్, ఆ చెయ్యి ఇలా పెట్టు 4 నువ్వు కూడా పెట్టి వెళ్ళాక 3 2 ఆ చెయ్యి పైన ఇలా పడేయకూడదు, ఇలా పెట్టు, కిందకి చూపించకూడదు, పైకి 3 2 1 ఆ లెగ్ ఓపెన్ చేసి వచ్చేస్తే ఇంకా లెగ్ ఓపెన్ చేయమ్మా. ఇప్పుడు చేయి మళ్ళీ అగైన్ రిపీట్, సేమ్ రిపీట్ అమ్మా. ఎస్ 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 6 5 4 పైన ఉన్న హ్యాండ్ ఇంకా స్ట్రెచ్ చేయండి సార్, పైన ఉన్న హ్యాండ్ ఇలాగ ఉంది, స్ట్రెచ్ చేయండి. 6 5 4 3 2 1 చేంజ్ అనదర్ సైడ్ అన్న, చేంజ్ అనదర్ సైడ్ వెళ్ళి. ఎస్ 10 seconds. 9 దాట్స్ గుడ్ మ్యామ్. 8 7 మ్యామ్ 6 మ్యామ్ 5 మ్యామ్ 4 3 2 ఓన్లీ 1 more మ్యామ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ వెనకాలకి ఇలా ఫోల్డ్ చేసుకోండి మ్యామ్, బ్యాక్ సైడ్కి ఇలా. లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి మ్యామ్, స్ట్రెచ్ చేయండి, బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేయండి మ్యామ్. 10 seconds. వెరీ గుడ్ మ్యామ్. 9 వెరీ గుడ్. 8 7 6 5 4 3 పడిపోకూడదు. 2 ఓన్లీ 1 more అన్న, మళ్ళీ అగైన్ చేంజ్ యువర్ హ్యాండ్ అన్న. 10 seconds. 9 దాట్స్ గుడ్. ఈ షోల్డర్ ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డ్ చేసింది వెనకాలకి పుష్ చేసుకోండి. ఇది ఓపెన్ చేయాలి, ఓపెన్ యువర్ షోల్డర్, ఓపెన్ చేయాలి, ఈ షోల్డర్ ఓపెన్ చేయాలి సార్. ఎస్ 7 6 5 సార్. ఇంకా స్ట్రెచ్ చేయాలి. బ్యాక్కి వెళ్తాం కాదు, కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ దీని మీద షోల్డర్ మీద ఉండాలి. 7 6 5 4 3 2 1 అన్న. ఓకే సార్. మళ్ళీ అగైన్ సేమ్ పొజిషన్ సార్, సేమ్ పొజిషన్ తల్లి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన తర్వాత వెనకాలకి స్ట్రెచ్ చేయమా. 10 seconds. 9 8 7 6 5 4 ఐ చెయ్యి వెనకాలకి వెళ్ళాలి, ఈ చెయ్యి కూడా వెనకాల 4 3 2 ఓన్లీ 1 more. వెనక్కి వెళ్ళిపోతున్నాను, వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే షోల్డర్ హ్యాండ్ యువర్ కాన్సన్ట్రేషన్ షోల్డర్, ఇవరంతా ఓన్లీ షోల్డర్ సార్. బాడీ స్ట్రైట్ పెట్టి మళ్ళీ అగైన్ మ్యామ్ బాడీ వైట్ పెట్టి. ఎస్ మ్యామ్ 10 seconds. 10 9 8 7 మ్యామ్ 6 మ్యామ్ 5 4 దాట్స్ గుడ్ మ్యామ్. 3 దాట్స్ గుడ్ తల్లి. 2 ఓన్లీ 1 more మ్యామ్. స్టాప్ మ్యామ్. సేమ్ అదే పొజిషన్ అన్న. ఇప్పుడు చెయ్యిని ఇలా తిప్పాం కదా, దీన్ని వెనకాల ఫింగర్స్ని పట్టుకోవాలి ఇక్కడ, అది ఓకే ఫింగర్స్ని పట్టుకోవాలి. అది రివర్స్లో పట్టుకోవాలి, దీన్ని పట్టుకోవట్లా, ఇలా పట్టుకోవాలి, వేస్ట్ని పట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి. ఎస్ గుడ్. ఇప్పుడు ఈ హ్యాండ్ని అవతల పక్కన స్ట్రెచ్ చేయమ్మా తల్లి. ఎస్ అంతే గుడ్. 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 మ్యామ్ 6 వేస్ట్ని పట్టుకోవాలి. 5 4 అరే రివర్స్లో పెట్టరా ప్రవీణ్, ఆ హ్యాండ్ వెనకాల రివర్స్లో పట్టుకో, ఫింగర్స్తో పట్టుకో, అది 7 6 5 4 దాని పట్టుకోవాలి, పట్టుకోవాలి. ఓకే ఎస్ 10 seconds. దాట్స్ గుడ్ అమ్మా. 9 వెరీ గుడ్. 8 దాట్స్ గుడ్. 7 6 సార్ 5 4 3 2 1 అన్న. ఆ కాలు అంత బెండ్ చేయకూడదు, స్ట్రైట్ చెయ్యి. ఓకే బాడీ స్ట్రైట్ చేయి, బాడీ స్ట్రైట్ ఉండాలి, అందరూ బాడీ స్ట్రైట్ ఉండాలి. మళ్ళీ చేయండి సార్, మళ్ళీ అగైన్ 1 more time సార్. ఎస్ బాడీ స్ట్రైట్ ఉన్నట్లా. కమ్ రెడీ గుడ్. బాడీ స్ట్రైట్ ఉండాలి. ఎస్ కమ్ మ్యామ్ పర్ఫెక్ట్ మ్యామ్. 10 seconds. 9 మ్యామ్ 8 7 మ్యామ్ 6 5 మ్యామ్ 4 ఇంకా స్ట్రెచ్ చేయాలి సార్. 4 ఇంకా స్ట్రెచ్ చేయాలి. 2 ఓన్లీ 1 more రెడీ గుడ్. స్టాప్. మొబిలిటీ వెనకాలకి అనదర్ సైడ్. ఎస్ మ్యామ్. ఎస్ స్ట్రెచ్. ఎస్ మ్యామ్. 10 seconds. 9 ఫ్యూచర్ ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతున్నాము, బాడీని ముందుకు తీసుకురా, బాడీ తీసుకొచ్చి హైపర్ స్ట్రైట్ చేయి. ఎస్ 10 seconds. ఈ చెయ్యి ముందుకుంది, తల మీద నుంచి ఉండాలి, మిడిల్లోకి ఉండాలి, అది 7 6 5 4 దాదాపు 3 దాట్స్ గుడ్. 2 ఓన్లీ 1 more రెడీ గుడ్ అన్న. స్టాప్ అన్న. ఓకేనా. ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ఆ చేతులు రెండింటిని ఇలా ఎల్ షేప్లో పెట్టున్నాను. ఎల్ ఓకే. ఆ ఎల్ని ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్కి రా. 25 24 23 బ్యాక్ 25 24 23 అన్న. 22 21 20 అన్న. 19 వెరీ గుడ్ అన్న. 18 17 అన్న. 16 15 తల్లి. 14 13 12 తల్లి. 11 10 అమ్మ. 9 వెరీ గుడ్. 8 7 6 5 4 3 2 1 అన్న. నీస్ బెండ్ చేసుకోనా, నీ బెండ్ చేయనా, పైకి లేపనా, నీ బెండ్ చేయమా. ఒక చెయ్యి కింద పెట్టి ఒక చెయ్యిని వెనకాలకి స్ట్రెచ్ చేసేయండి బ్యాక్, హిప్ స్ట్రెచ్ పైకి లేకపోతే షోల్డర్ మీద ఉండాలి, అంతే షోల్డర్ మీద ఉండాలి. ఆ చెయ్యి రివర్స్లో పెట్టండి మేడం, విజయ్ మేడం రివర్స్లో పెట్టు మేడం. ఆ చెయ్యి నిలబెట్టు, ఈ చెయ్యి ఎలా పెట్టావు అది ఆ చెయ్యిని రివర్స్లో పెట్టు మేడం. ఇలా పెట్టేసి స్ట్రైట్కి పెట్టేసి వెనక్కి ఇది పావులు చూపించు, అది గుడ్. అది చూపించకూడదు, అంతే ఇలా ఉండాలి, కిందకు ఉండాలి. ఎస్ 10 seconds అండి. 8 దాట్స్ గుడ్. 8 7 6 5 4 3 దాట్స్ గుడ్. 2 ఓన్లీ 1 more రెడీ గుడ్ అన్న. స్టాప్ అన్న. దానా ఈ చెయ్యి కూడా చేయాలి, ఈ చెయ్యి కూడా రెడీ సార్, ఈ చెయ్యి కూడా చేయండి సార్. సార్ ఆ చెయ్యి రివర్స్లో పెట్టండి సార్, రివర్స్లో పెట్టాలి. ఎస్ 10 seconds.
9 ఇంకా వెనకాలకి 8 వెనకాలకి స్ట్రెచ్ వెళ్తారు మన తల వెనకాలకి ఉండాలి 10 9 8 7 దాట్స్ గుడ్ 6 5 4 దాట్స్ గుడ్ 3 2 ఓన్లీ 1 మోర్ సార్ ఈ రెండు చేతులు ఉన్నాయి కదా ఈ రెండు చేతుల్ని జస్ట్ ఇలా ఇలా ఒక్కసారి అన్న కౌంట్ 10 seconds 9 వెరీ గుడ్ అన్న 8 7 6 5 4 3 2 1 అన్న మళ్ళీ అగైన్ అన్న కీప్ యూ హ్యాండ్స్ అన్న ఇలా పెట్టాను మళ్ళీ లైట్గా మూమెంట్ అన్న ఓన్లీ 10 times రావాలి 10 times 9 చేతులు షోల్డర్ లెవెల్ తల్లి ఇలా ఎల్ షేప్లో ఉండాలి పైకి ఉండాలి 10 more 9 more 8 7 6 5 4 ఇంకా సార్ ఈ చేతులు ఇలా కిందకు ఉన్నాయి ఇలా ఉంటుంది ఇలా పైకి లేపండి ఇలా పైకి స్ట్రైట్గా ఎల్ షోల్డర్ లెవెల్ అంతే గుడ్ 7 6 5 4 3 2 ఓన్లీ 1 more రెడీ గుడ్ స్టాప్ అన్న ఓకే మళ్ళీ అగైన్ హిప్ పైకి లేపండి అన్న తల్లి లేపు తల్లి హిప్ పైకి లేపు ఎస్ గుడ్ ఎస్ కమ్ రెడీ గుడ్ 10 more seconds 9 more 8 7 దాట్స్ గుడ్ 6 5 4 3 దాట్స్ గుడ్ 2 ఓన్లీ 1 more తల్లి స్టాప్ చేంజ్ అనదర్ సైడ్ ఎస్ 10 more 9 more 8 7 6 5 4 3 that's good 2 only 1 more ఓకే మ్యామ్ ఈ హ్యాండ్స్ రెండింటిని వెనకాలకి పెట్టున్నాం బ్యాక్ సైడ్కి పెట్టున్నాం ఇలా అక్కడి నుంచి ఇలా వెనకాలకి డౌన్ చేసుకున్నాం బ్యాక్ సైడ్కి రావాలి 1 దాట్స్ గుడ్ 2 వెరీ గుడ్ తల్లి 3 ఆ రెండు ఎల్బోస్ క్యాప్సులెస్ ఉంటాయి ఆ రెండు టచ్ అవ్వాలి వెనకాల ఆ రెండు వెనకాల టచ్ అవ్వాలన్న నీస్ కావాలంటే స్ట్రెచ్ చేసేయండి ముందుకు స్ట్రెచ్ చేయండి సార్ ఆ రెండు క్యాప్సులెస్ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా అవి రెండు టచ్ అవ్వాలి మన కాన్సన్ట్రేషన్ అక్కడ 10 more 9 more 8 that's good 7 6 5 ma'am 4 very good 3 that's good ma'am 2 only 1 more ma'am stop ma'am ఓకే మ్యామ్ ఇప్పుడు ఆ ఒక చైన్ మాత్రమే ఒక చెయ్యి కింద పెట్టండి మేడం ఒక చెయ్యి కింద పెట్టండి ఈ చెయ్యి మాత్రం పైకి లేపున్నాం లాస్ట్ స్ట్రెచ్ చేసాను స్ట్రెచ్ రివర్స్లో పెట్టే హ్యాండ్ ఎప్పుడు పాము చూపించకూడదు ఇలా రివర్స్లో పెట్టారు ఒక్క సందర్భంలో తప్ప వేరే సందర్భం అన్నింటిలోనూ ఆ చెయ్యి కూడా వెనకాలకి వెనకాలకి పెట్టు అది గుడ్ ఇంకా స్ట్రెచ్ అయ్యి ఎస్ దాట్స్ గుడ్ 10 seconds 9 వెరీ గుడ్ సార్ తల కూడా వెనకాలకి స్ట్రెచ్ చేయాలి సార్ 8 ఇంకా 7 6 తల్లి 5 4 3 2 ఓన్లీ 1 more అమ్మ చేంజ్ అనదర్ సైడ్ ఎస్ తల్లి రివర్స్లో పెట్టమా ఇంకా తిరగాలి చెయ్యి తిరగాలి ఈ ఫ్రంట్ చెయ్యి ఆపే తిరుగుతుంది దాన్ని ఇలా కంప్లీట్గా తిరగాలి అది ఇప్పుడు స్ట్రెచ్ అది గుడ్ 10 seconds 9 8 గుడ్ సార్ 7 6 ఇంకా 5 4 వెరీ గుడ్ 3 2 1 సుచరిత ఆపే తిరుగుతుంది ఈ హ్యాండ్ పూర్తిగా తిరగాలి అది నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ చేద్దాం ఓకే మళ్ళీ హ్యాండ్ కింద పెట్టమ్మా ఇది పెట్టమ్మా ఇప్పుడు స్ట్రైట్గా ఎలా తీసుకెళ్ళు అంతే ఆఫే వస్తుంది బెండ్ అది గుడ్ లెఫ్ట్ ఇంకా రైట్ ఓకే రైట్ ఇంకా వెనక్కి ఇటు పక్క తీసుకురాదండి చెయ్యి కదా ఆ చెయ్యి ఇక్కడ ఉంచేసి అలా బెటర్ స్ట్రెచ్ చేసుకోవాలి అది గుడ్ చేస్తున్నారు కానీ అంతవరకు వెళ్ళట్లే అక్కడ తిరిగిపోతుంది చెయ్య 10 9 ఆ ప్లేస్లో ఆగట్లా 8 సారికి నీకు మనోడు ఆ సారికి వచ్చింది ముగ్గురికి వచ్చింది వీళ్ళ ముగ్గురికి వచ్చింది ప్యాటర్న్ చేంజ్ అమ్మా ఈ సిస్టర్ కూడా ఉంది కొంచెం రివర్స్లో పెట్టాలి హ్యాండ్ ఎస్ ఇప్పుడు ఇది బెటర్ వచ్చింది 10 సుచరిత అది ఇలా తిరిగమ్మ తిప్పమ్మ అది గుడ్ ఇంకా ట్రై చేయాలి చేయి ఎస్ 7 6 5 4 3 2 ఓన్లీ 1 more రెడీ గుడ్ స్టాప్ అమ్మ ఓకేనా అన్న జస్ట్ ఈ చేతులు రెండు ఇలా పెట్టారా ఇక్కడ టచ్ చేసుకోను టచ్ చేసి ఇక్కడి నుంచి ఇలా పైకి లేపన్నా రెండు హ్యాండ్స్ 1 మళ్ళీ టచ్ అయినా 15 14 దాట్స్ గుడ్ అమ్మ 13 12 11 10 అమ్మ 9 దాట్స్ గుడ్ 8 7 6 5 4 3 దాట్స్ గుడ్ 2 ఓన్లీ 1 more ఆ 2 హ్యాండ్స్ని వెనకాలకి ఇన్నర్ లాక్ చేయండి ఒకే ఒక్కసారి బ్యాక్ అనండి ఇలా ఇరవండి బ్యాక్ అంతే ఒక్కసారి తల వెనకాలకి ఒక్కసారి ఇరిసిన తర్వాత స్టాప్ అంతే వదిలేయండి ఓకేనా మళ్ళీ అగైన్ సార్ ఇక్కడ షోల్డర్ టచ్ చేసుకోండి ప్యాటర్న్ పైకి లేకుండా ఇలా బల్బులు స్ట్రెచ్ చేసినట్టు బల్బులు తిప్పినట్టు కదా అలా 2 3 దాట్స్ గుడ్ 4 5 6 7 8 9 దాట్స్ గుడ్ 10 9 ఇంకా సుచరిత 8 ఇంకా 7 ఇంకా 6 దాట్స్ గుడ్ అమ్మ 5
4, దాట్స్ గుడ్. 3, 2, 1. మళ్ళీ అగైన్ బ్యాక్ సైడ్కి ఒక్కసారి ఇన్నర్ లాక్ చేసి ఒక్కసారి 20 బాడీ తల పైకి లేపుతుంది. ఎస్ గుడ్. 10 seconds. 9, వెరీ గుడ్. 2 చేతులు కలపరా. 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. అంటే ఆమెకి కింద మీకు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా, ఆమె ఫ్లెక్సిబిలిటీ లేదు. ఆ సారికి లేదు, కిందికి లేదు, వాళ్ళకి. ఓకేమ్మా, రెడీ. ఓకేమ్మా, ఇప్పుడు నీ బెండ్ చేసుకోవాలి, నీ బెండ్ చేసుకో. ఇప్పుడు హిప్ పైకి లేపు, ఒక్క హ్యాండ్ పైకి లేపాలి, స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ స్ట్రెచ్ ఇలా పైకి స్ట్రెచ్ లేపండి, హిప్ పైకి లేపండి. అంతే, గుడ్. దాట్స్ గుడ్. ఎస్, పర్ఫెక్ట్. 10, పర్ఫెక్ట్ వచ్చింది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్ మ్యామ్. ఓకే, ఈ కాలు కూడా స్ట్రెచ్ చేసేయండి మ్యామ్. ఈ కాలు ఫోల్డ్ చేసి హిప్ పైకి లేపండి మ్యామ్. 10 seconds. ఇంకా 9, వెరీ గుడ్. 8, 7 అలా. 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 మోర్ స్ట్రెచ్ చేస్తా. లెగ్ స్ట్రెచ్ ఏమో. 2 నీ బెండ్ చేసుకో తల్లి. ఓకే, మీ రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్ లెగ్ యువతల పక్కన పెట్టండి. ఆ హ్యాండ్ తీసుకోండి, ఆ హ్యాండ్ పైకి లేపండి. పైకి లేపండి. అంతే, కింద టచ్ చేయండి. అంతే, కింద టచ్ చేసి ఈ హ్యాండ్ పైకి లేపండి. అంతే, గుడ్. కింద టచ్ అవ్వాలి, నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ వైపుకి టచ్ అవ్వాలి. టచ్ అయిన తర్వాత నీ లెఫ్ట్ హ్యాండ్ పైకి లెక్కాలి సార్. అంతే, పర్ఫెక్ట్. కమన్, 2 కాళ్ళు దగ్గర పెట్టుకో. ఎస్, కాళ్ళు ట్రై చేయాలి. 10, 9, 8, 7. అదే, పట్టుకోండి. లేకపోతే కాలు పట్టుకోదండి, లేకపోతే ఈజీగా ఉంటుంది. పట్టుకుంటే ఈజీగా ఉంటుంది కొంచెం. ఇలా కదా, అవుట్ సైడ్ నుంచి పట్టుకోవాలి. అంతే, ట్రై చేయండి. ఎస్, గుడ్. 7, 6, 5, 4. ఈ చెయ్యి ఎప్పుడు ఇలా పెట్టకూడదు, ఇలా చూపించకూడదు. అంతే. 10, 9. తల పైకి చూడమ్మా. 7, 6. ఇంకా స్ట్రెచ్ చేయి, అవతల పక్కకి స్ట్రెచ్ చేయి. ఎస్, దాట్స్ గుడ్. 4, 3. దాట్స్ గుడ్ సార్. రెడీ, గుడ్ సార్. 3, 2, ఓన్లీ 1 మోర్ సార్. చేంజ్. ఎస్, చేంజ్ మా. ఎస్ మా. స్ట్రెచ్. కౌన్, రెడీ, స్విచ్. ఎస్, ఇంకా డౌన్ చేసి వచ్చేస్తా. హ్యాండ్ టచ్ అవ్వాలి కింద గ్రౌండ్లో. ట్రై చేయాలి ఇంకా. ఎస్, గుడ్. 10, 9. వచ్చేసింది. అంతే. నువ్వు టచ్ చేసావా? టచ్ చేసేసి ఈ హ్యాండ్ పైకి లేపి. అంతే, ట్రై చేయాలి. ఎస్, 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 మూమెంట్. స్టాప్. ఓకే, మళ్ళీ ఒక రైట్ లెగ్ని బెండ్ చేసుకున్నాను. ఆ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టున్నాం. రైట్ హ్యాండ్ వెనకాలకి పంపించండి. దాదలి. అదే తమ్ముడు, చేయరా. ఒక హ్యాండ్ వెనకాలకి స్ట్రెచ్ చేసుకోవాలి. ఎస్, గుడ్. వెల్. 10 more seconds. 9 more. 8, 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 more. చేంజ్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్, 10 seconds. రివర్స్లో పెట్టు మా తల్లి, రివర్స్లో పెట్టు. 10, 9. వెరీ గుడ్. 8, 7, 6, 5. అరే, బీ కేర్ఫుల్. 4, 3. దాట్స్ గుడ్. 2, ఓన్లీ 1 more. ఎస్, ట్రై చేయి. ఓకే, రాకపోయినా పర్వాలేదు. చేస్తుంది కొంచెం, పర్వాలేదు. గుడ్. అలాగే ట్రై చేస్తాను. ఓకే మ్యామ్, రెడీ. రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ పెట్టేసుకో తల్లి. దాదాని రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్కి పెట్టుకో. ఎస్, ఈ హ్యాండ్ పైకి లేపు తల్లి. ఎస్, పైకి లేపమ్మా. ఇంకా స్ట్రెచ్ చేయి, బాడీ స్ట్రెచ్ చేయి, ఇంకా బాడీ స్ట్రెచ్ చేయి. ఎస్, గుడ్. 10 seconds. 9. ఇంకా స్ట్రెచ్ చేయాలి. 8, 7. దాట్స్ గుడ్. 6, 5, 4, 3. దాట్స్ గుడ్. 2, ఓన్లీ 1 more. రెడీ, గుడ్. స్టాప్. చేంజ్ అన్నది సార్. 10 seconds. 9. వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3. ఎస్, 2, ఓన్లీ 1 more. ఎస్ అన్న. ఓకే, ఈ 2 చేతులలో ఓపెన్ చేసుకోండి. ఎస్ అన్న. నీస్ బెండ్ చేసుకో కావాలంటే. నీస్ బెండ్ చేయి. ఓపెన్ చేయి. ఇలా సైడ్కి ఓపెన్ చేయి. స్లైట్గా బెండ్ చేయి. ఎల్బో స్లైట్గా బెండ్ ఉండాలి. అక్కడే అప్ అండ్ డౌన్. 25, 24. ఎల్బో స్లైట్గా బెండ్ ఉండాలి, లేకపోతే నేక్ మీద పడుతుంది. 3. దాట్స్ గుడ్. 4. ఇంకా పైకి లేపుతాలి. 6, 7. ఎస్, ఇంకా బెండ్ ఉండాలి, కొంచెం బెండ్ ఉండాలి. 8. ఇంకా ఓపెన్ చేయదాలి, కొంచెం ఓపెన్ చేయదాలి. ఓపెన్ చేయి. ఇంకా హ్యాండ్ ఓపెన్ చేయమా. 10, 9. ఇంకా 8, 7. నాకు ఇక్కడే షోల్డర్స్లోనే రావాలి పెయిన్.
7 6 5 4 రావాలి 3 దాట్స్ గుడ్ 2 ఓన్లీ 1 మోర్ అంతే. అదే షోల్డర్ ఇక్కడ రావాలి, ఇక్కడ పట్టుకుందాం, ఇలా పట్టుకుని ఇలా స్ట్రెచ్ చేసుకుందాం అంతే. ఇలా పట్టుకుని ఇలా స్ట్రెచ్ చేయండి 2 స్ట్రెచ్ ఓపెన్. ఇలా కాదు, ఇలా పడేయకూడదు, ఇలా 3 నా తల్లి 4 5 దాట్స్ గుడ్ 6 7 ఇలా సార్ మ్యామ్ ఇలా తీసుకున్నాం. ఇలా స్ట్రెచ్ మూమెంట్ రావాలి, ఇలా మూమెంట్ రావాలి. ఎస్ మూమెంట్ రావాలి. ఎస్ 10 seconds. ఎస్ 3 to 1 more. రెడీ గుడ్ స్టాప్ మ్యామ్. ఓకే మ్యామ్. మీరు అంత నొప్పి వస్తున్నాయన్నా? ఓకే జస్ట్ అన్న అదే పొజిషన్లో ఉన్నాను. జస్ట్ క్లాక్ వైజ్ చేయాలన్న, ఇలా క్లాక్ వైజ్ స్లైట్గా బెండ్ ఉండాలి, క్లాక్ వైజ్ రావాలి. ఇంకా ఓపెన్ చేయదండి 20 19 ఇంకా బెండ్ చేయమని, దాన్ని ఎల్బో బెండ్ చేయమని. ఇప్పుడు చేయమని 20 19 సూచరిత లుక్ స్ట్రైట్ పెట్టామా 20 తిప్పు. యువర్ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ షోల్డర్ మీద ఉండాలి, ఆ పెయిన్ ఎంజాయ్ చేయాలి. 20 19 18 17 16 15 14 సార్ తిట్టుకుంటున్నావు సార్ 19 18 17 రావాలి. వదిలితే మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి వస్తుంది. కమన్ రెడీ గుడ్ పెట్టాలి. ఎస్ కమన్ రెడీ గుడ్ 20 19 18 17 16 14 తమ్ముడు తల పైకి లేపురా, హెడ్ పైకి లేపు. 7 6 5 4 3 2 1 యాంటీ క్లాక్ వైజ్ అలాగే రావాలి. అస్సలు వదిలిపెట్టకూడదు, ఆ రెండు వదిలిపెట్టకూడదు. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు. 20 19 18 17 దాన్ని తట్టుకోను. 6 5 4 3 2 ఓన్లీ 1 మోర్. రెడీ. అంత పెయిన్ ఉందన్నా? నాకు తెలుసు మేడం, ఊరికిలే అలా అడుగుతా. ఎస్ ఓకేనా. డాగ్ స్టైల్లో కూర్చోవాలన్నా. ఇదే అన్నిటికీ మూలం మేడం. ప్రతి ఏ ఎక్సర్సైజ్ కైనా, ప్రపంచంలో ఏ ఎక్సర్సైజ్ అయినా ఇక్కడితోనే స్టార్ట్ అవుతుంది. దీంతో ఈ పొజిషన్ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే అది స్క్వీజ్ యువర్ అప్పర్ బాడీ అమ్మ డౌన్, స్క్వీజ్ యువర్ అప్పర్ బాడీ అండ్ డౌన్, స్క్వీజ్ అండ్ అది గుడ్. 10 more 9 more దాట్స్ గుడ్. 8 7 దాట్స్ గుడ్. 6 5 4 వెరీ గుడ్ మ్యామ్. 3 దాట్స్ గుడ్ మ్యామ్. 2 ఎస్ మ్యామ్. ఓన్లీ 1 more మ్యామ్. స్టాప్ మ్యామ్. ఓకే మ్యామ్. అలా స్టాప్ అయిన తర్వాత కీప్ యువర్ రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ ఇన్సైడ్లో పెట్టాలి. అలాగే ఉంచు. టచ్ ద షోల్డర్ 10 seconds. అది గుడ్. 9 ఇంకా టచ్ ద షోల్డర్. 8 7 సుచరిత హ్యాండ్ కిందకి పెట్టమ్మా, ఇలా పెట్టు. దాన్ని రివర్స్లో పెట్టమ్మా మేడం. ఎప్పుడు స్కైకి చూపించకూడదు ఎనీ టైం. నేను గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు ఇది. సుచరిత అది హ్యాండ్ పైకి చూపించకూడదు, ఇలా పెట్టాలి కిందకి. 10 9 8 7 6 5 4 3 2 1 అన్న స్టాప్. చేంజ్ అనదర్ సైడ్. మీరు రేపు పొద్దున ఎక్కడ చేస్తున్నారు అనుకో నాకు తిడతారు. అది 10 9 8 7 దాట్స్ గుడ్ తల్లి. 6 5 4 రెడీ గుడ్. 3 దాట్స్ గుడ్. 2 ఎస్ ఓన్లీ 1 more. ఓకే అమ్మ. మళ్ళీ స్క్వీజ్ చేయమ్మా, స్క్వీజ్ చేయి. స్క్వీజ్ ఎస్ స్క్వీజ్. 1 2 3 4 సరిగ్గా చేయరా. తల పైకి లేపాలి, స్పీచ్ కిందకి అయినప్పుడు హెడ్ పైకి లేపు. మళ్ళీ డౌన్ వేస్తుంది హెడ్. 2 వెరీ గుడ్. 3 4 దాట్స్ గుడ్ పర్ఫెక్ట్. 6 7 8 దాట్స్ గుడ్. 9 ఎస్ 10 అన్న. 9 వెరీ గుడ్ అన్న. 8 సూపర్ తల్లి. 7 సూపర్. 6 5 తల్లి. 4 3 2 1 స్టాప్ అమ్మా. కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్సైడ్ పెట్టి స్ట్రెచ్ అవుతుంది. ఎస్ గుడ్. ఎస్ 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 అమ్మ. 6 5 4 3 2 ఓన్లీ 1 more. మళ్ళీ అగైన్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్సైడ్. ఎస్ మ్యామ్. ఇన్సైడ్ పెట్టుదండి. ఇంకా గుడ్. 7 6 5 4 3 2 ఓన్లీ 1 more. అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నీస్ ఇంకా గో బ్యాక్ వెళ్ళండి మేడం. అందరూ కూడా బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగండి. ఆగిన తర్వాత చిన్ టచ్ చేయి. కిందకి చిన్ టచ్ చేయి కిందకి. అది గుడ్. ఈ చేతులు ముందుకు స్ట్రెచ్ చేసేసాయి. సిస్టర్ ఒక్కసారి లేపమ్మా పైకి, ఒకసారి మొత్తం అంత టీ షర్ట్ అంత బాగా పెట్టేసుకో. ఎస్ ఇంకా అలా కాదు మేడం. ఇంకా
నాకు పైన సీట్ మాత్రం గ్లోబ్ లాగా ఉండాలి, బాడీ వెయిట్ అంతా ఫార్వర్డ్ ఉండాలి. అది సీట్ మాత్రం పైకి ఉండాలి. ఓకే, రెడీ సార్, పెట్టండి సార్. ఈ చేతిని ముందుకు స్ట్రెచ్ చేయండి సార్. పెట్టేసిన తర్వాత స్ట్రెచ్ చేయండి. అంతే, కంప్లీట్ ముందుకు స్ట్రెచ్ చేసేయండి. ఇంకా స్ట్రెచ్ చేయండి, దగ్గర పెట్టిన చేతులు. ఇప్పుడు మీ చిన్నని ఇంకా ముందుకు పుష్ చేసుకోండి. అది ఆ చిన్నని ఎంత ముందుకు పుష్ చేసుకుంటే పర్ఫెక్ట్ మ్యామ్, అంత వస్తుంది. కమన్, రెడీ, గుడ్. 10 seconds. చిన్న ముందుకు అది చేతలి, అంతే, అంతే, పర్ఫెక్ట్. ఎస్, గుడ్. ఎస్ అమ్మా. 10 seconds. 9, వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, వెరీ గుడ్. 3, 2, ఓన్లీ 1 more. వెరీ గుడ్. స్టాప్. ఎస్. ఓకేనా అన్నా? మళ్ళీ అగైన్ సేమ్ పొజిషను, కానీ ఒక్క హ్యాండ్ మాత్రం ఇలా లెగిస్తుంది. ఓకే, సేమ్ పొజిషన్ పెట్టాను. పెట్టుకోమ్మా, పెట్టమ్మా, సేమ్ పొజిషన్ పెట్టండి సార్. సార్ నేను చెప్తాను, సేమ్ పొజిషన్ పెట్టండి. చిన్ టచ్ చేసేయండి సార్. హ్యాండ్ ముందుకు స్ట్రెచ్ చేయండి. అది గుడ్, పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్ మాత్రం పైకి లేపండి, రైట్ హ్యాండ్ సైడ్కి లేపండి. అంతే, గుడ్ గుడ్ గుడ్. రెడీ, సూపర్ సార్. సైడ్కి అమ్మా, పైకి లేపు ఇప్పుడు. అది గుడ్. పైకి లేపిన తర్వాత అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. అదే హ్యాండ్ అప్ అండ్ డౌన్. 1, దాట్స్ గుడ్. 2, 3, సరిగ్గా చేయతలే. 4, ఈ హ్యాండ్ ముందు పెట్టవా. 5, లేకు, పైకి లేకు. అసలు పైకి లేస్తేనే వస్తుంది అది. 10, 9, 8, 7, 6, 5 అలా రాదు, ఇంకా రాదు అది. 7, 6, 5, 4, 3, 2, 1 అన్న స్టాప్ అన్న. అందరూ చేస్తున్నారు. ఒక్క ఉన్నాడు, గుడ్. నువ్వు ఒక్కదానే చేయలేదు, చేసాం. మళ్ళీ కానీ చేసాం. 1, 2, 3, ఇంకా పైకి లేపాను. 4, 5, 6, 7, 8. చెయ్యి ఇంకా ముందు పెట్టి తల్లి. చిన్ టచ్ చేయము, చిన్ టచ్ చేయి. స్ట్రెచ్ చేసి, హ్యాండ్ స్ట్రెచ్ చేసేసి చాలు. హ్యాండ్ ముందుకు స్ట్రెచ్ చేసి వదిలి చాలు. అలా ఉండు. తల పైకి లేపు, ఇంకా చిన్న ముందుకు స్ట్రెచ్ చేయి. ఎస్, గుడ్. అంతే. ఇప్పుడు ఎలా రాకుండా వచ్చింది కదా. 10, 9, ఇంకా చేయొచ్చు, చాలా వస్తుంది. 3, 2, 1. ఎస్, ఓకే బా. సేమ్ అదే పొజిషన్ రావాలి. చిన్ టచ్ అవ్వాలి. చిన్న మరీ పోలేదు, 4 టచ్ చేయండి. ఓకే, హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేసేయండి. కమనండి, 4 టచ్ చేయండి. చేసిన తర్వాత వెనకాల ఉన్న మీ నీస్ వచ్చి సీట్కి టచ్ అవ్వాలి. పైకి లేగాలి, పైకి లేపండి. వెనకాల ఉన్న ఎల్బో అది ఇంకా 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 వెరీ గుడ్, వెరీ గుడ్. 10, 9. ఇంకా తల్లి, ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. 10, 9. ఎస్, ఎస్ అమ్మా, కరెక్టే. చేయమ్మా. హ్యాండ్స్ ముందు మాత్రం ముందుకు స్ట్రెచ్ చేసేయండి. 10, దాట్స్ గుడ్. స్లోగా, సూపర్ అన్న. 7, వెరీ గుడ్. 8, ఎస్. 10, 9. సార్ 8. చిన్ పెట్టండి, మీరు చిన్ పెట్టండి. అది ఇంకా ఇంకా హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ అవ్వట్లేదు, ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఎస్, గుడ్, పర్ఫెక్ట్. 10, 9 మ్యామ్. 8, 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 more. గో బ్యాక్ మ్యామ్. కొంచెం బ్యాక్కి వెళ్ళండి మేడం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ సేమ్ పొజిషన్ అదే, కానీ ఆ హ్యాండ్స్ని వెనకాల ఉన్న దాన్ని పట్టుకోవాలి. ఒక్కసారి ట్రై చేద్దాం. ఇంకా కొంచెం బ్యాక్కి వెళ్ళాలి. ఇప్పుడు బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకో. ఇప్పుడు వెనకాల ఉన్న లెగ్స్ని పెట్టు, పట్టుకో. నువ్వు అంతే, గుడ్. 2 హ్యాండ్స్తో పట్టుకో. ఒక హ్యాండ్తో ఎవరైనా పట్టుకుంటారు. చిన్ టచ్ చేయి. ఇప్పుడు అలా పట్టుకుని చిన్ టచ్ చేయి. ఎస్, పర్ఫెక్ట్ సార్, సూపర్ సార్. వచ్చేసింది సార్, పర్ఫెక్ట్. గుడ్ 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 సార్, సూపర్ సార్, వచ్చేసింది. రెడీ, గుడ్. ఇద్దరు మ్యామ్ అలాగే చిన్ టచ్ చేయడానికి ట్రై చేయండి మ్యామ్. చిన్ టచ్ చేయడానికి సూపర్ తల్లి. 10, 9, 8, 7, 6, 5. అది మన కాన్సెప్ట్ ఓన్లీ ఫర్ షోల్డర్స్. ఫోకస్ ఆన్ షోల్డర్స్. అది 7, 6 ఓపెన్ చేయాలి. 3, 2, ఓన్లీ 1 more సార్. పర్ఫెక్ట్ సార్, సూపర్. లాస్ట్లో చేస్తుంది దాన్ని, సెట్ చేస్తుంది. మీకేం కాదు, స్ట్రెచ్ చేస్తుంది. ఓకేనా. సేమ్ పొజిషన్ మేడం. ఈ హ్యాండ్స్ ముందుకు పెట్టండి మేడం. దాన్ని నీ కిందకి టచ్ చేయి. అలాగతండి. నీ కింద టచ్ చేసా. హ్యాండ్స్ పైకి లేపు, పైకి లేపు, పైకి లేపు. ఇంకా స్ట్రెచ్ చేయి. ఇంకా కిందకి నువ్వు పడుకోవద్దు, టచ్ చేయదు. అంతే, అది గుడ్. తల పైకి లేపు. ఇప్పుడు తల పైకి లేపు. ఎస్ సార్. ఇంకా అది ప్లాంక్ లాగానే ఉండాలి వెనకాల. అది 10 seconds. 9, వెరీ గుడ్. ఇంకా స్ట్రెచ్ చేయాలి, ముందుకు స్ట్రెచ్ చేసేయాలి.
ముందుకు స్ట్రెచ్ చేయాలి. 10, 9 వెరీ గుడ్. అరే సరిగ్గా చేయరా తమ్ముడు, సరిగ్గా చేయి. 10, 9 8 7 6 5 4 3 yes ma'am 2 only 1 more ma'am stop ma'am. ఓకే సేమ్ అదే పొజిషన్ మేడం. ఒక లెగ్ని మాత్రం పైకి లేపాలి స్కై కిక్ లాగా. ఓకే ఎస్ సేమ్ అదే పొజిషన్. చిన్నది చిన్న పోరెడ్ ఏదైతే అది టచ్ చేసుకోండి. టచ్ చేసుకుని ఒక కాలు మాత్రం పైకి లేపండి. అది గుడ్, పర్ఫెక్ట్. ఇంకా ఇంకా ఆపోజిట్ హ్యాండ్తో పట్టుకుంటావా సేమ్ హ్యాండ్తోనే పట్టుకో, నీ ఇష్టం అది. ఎస్ యువర్ విష్, పట్టుకో అంతే, పర్ఫెక్ట్. 10 seconds. 9 వెరీ గుడ్. బ్యాలెన్స్ అవ్వాలి. 8 బ్యాలెన్స్ అవ్వాలి. 7 6 5 4 ఈ హ్యాండ్ మాత్రం ముందుకు చేయాలి. సుచరిత లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో. ఎస్ అది ఈజీగా ఉంటుంది అప్పుడు. ఎస్ ట్రై చేసిన. గుడ్ టచ్ అయింది. గుడ్ సూపర్. అంతే. 7 6 5 5 సూపర్ వచ్చేసింది. బ్యాలెన్స్ అవ్వట్లేదు అంతే తేడా. 2 1 ఓకే. చేంజ్ అనదర్ సైడ్ అదా. యా పర్ఫెక్ట్. 10 9 వచ్చిందమ్మా బెటర్. ఓకే సార్ మౌంటైన్ చేయండి సార్. ఇప్పుడు మౌంటైన్ చేసి కోబ్రా స్ట్రెచ్ లాగా కంటిన్యూ. ఒక 10 times రావాలి. 1 దాట్స్ గుడ్, రెడీ గుడ్. 2 సరిగ్గా చేయాలి సార్. 2 దాట్స్ గుడ్. 3 దాట్స్ గుడ్. 4 5 ఇంకా సుచరిత సరిగ్గా పెట్టే హ్యాండ్స్ ఇలా అడ్డదిడ్డంగా పెడతాను. ఇలా పెట్టి స్ట్రైట్గా పెట్టమా. మౌంటైన్ చేయి. మౌంటైన్ చేసి హెడ్ లోపల పెట్టు ఫస్ట్. అక్కడి నుంచి స్లోగా ఫస్ట్ కౌంట్ నీస్ డౌన్ చేసి పైకి లేపి ఇలా చేయి తల్లి. కోబ్రా స్ట్రెచ్ తల్లి. మళ్ళీ మొత్తం అంతా ఎస్ తల్లి. నీ కౌంట్ టచ్ చేసుకో. ఇంకా ఇరువు బాడీ. హాఫే ఎందుకు ఇరుస్తావు? పూర్తిగా ఇరవాలి. అది ఇంకా పూర్తిగా ఇరవాలి. అయిపోయిందా? ఓకే ఆ డాగ్ స్టైల్లో కూర్చున్న రైట్ లెగ్ని ఇప్పుడు పైకి లేపు స్కై కిక్ లాగా. ఎస్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోమా దాన్ని. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఎస్ హోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. 10 seconds తల్లి. పర్ఫెక్ట్. 8 లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. కాలు పైకి లేపుతాలి. 10 9 దాట్స్ గుడ్. 8 7 ఇంకా 6 5 4 వెరీ గుడ్. 3 దాట్స్ గుడ్. 2 ఓన్లీ 1 more తల్లి. స్టాప్ అన్న. మళ్ళీ అగైన్ చేంజ్ అనదర్ లేకనా. 10 seconds దాదన్నా. 9 8 పట్టుకోవాలి జల్దీ ఫాస్ట్గా. 10 9 8 ఇంకా కాలు పైకి లేపాలి. 8 7 6 5 4 3 2 ఓన్లీ 1 more స్టాప్. మళ్ళీ అగైన్ కౌన్ సుచరిత. కౌన్ రెడీ గుడ్. సేమ్ రైట్ లెగ్ హోల్డ్ చేసుకో. రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్తో టేక్ ద సపోర్ట్ సుచరిత. ఇంకా ఎస్ తల్లి. తల పైకి లేపుమా. ఎస్ స్ట్రెచ్ అయ్యి ఇంకా బాడీ ఇరుగుతల్లి. ఎస్ దాట్స్ గుడ్. 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 6 5 అన్న. 4 సూపర్ పర్ఫెక్ట్. 3 2 ఓన్లీ 1 more. ఎస్ అన్న. కమన్ రెడీ గుడ్. అనదర్ సైడ్. కమన్ రెడీ గుడ్ తల్లి. 10 9 వెరీ గుడ్. 8 7 దాట్స్ గుడ్. 6 5 4 3 దాట్స్ గుడ్. 2 ఓన్లీ 1 more అన్న. స్టాప్ అన్న. ఓకేనా. ఇప్పుడు ఈ 2 లెగ్స్ని కొంచెం ఓపెన్ చేయాలి. ఇంకా ఓపెన్ చేయండి. ఇంకా ఓపెన్ చేసి ఆ హ్యాండ్స్ కింద పెట్టి ముందుకు పెట్టి ఇంకా ముందుకు పెట్టాలి. ఇంకా ముందుకు పెట్టాలి. ఇంకా ఓపెన్ చేయాలి. అంతే గుడ్. బౌలర్ చిన్ టచ్ కిందకి చిన్ టచ్ చేసి మ్యామ్. ఎస్ పర్ఫెక్ట్ మ్యామ్. 10 seconds ఓపెన్. 10 9 ఇంకా లెగ్స్ ఓపెన్ చేయాలి. ఎస్ ఇంకా ఓపెన్ చేయాలి. సుచరిత ఇంకెంతవరకు వస్తే అంతవరకు ఓపెన్ చేయాలి. హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ అవుతాయి. అది గుడ్. ఎస్ 10 seconds ఇంకా లెగ్స్ ఓపెన్ చేయాలి సార్. లెగ్స్ ఓపెన్ చేయండి. ఇంకా లెగ్స్ ఓపెన్ చేయాలి. బయటికి వెళ్ళిపోవాలి. లెగ్స్ తల్లి బయటికి వెళ్ళిపోవాలి. లెగ్స్ ఇలా బయటికి వెళ్ళట్లేదు. నీకు ఎక్కడికో వెళ్ళాలి. కమన్ రెడీ గుడ్.
అది ఇప్పుడు ముందుకు స్ట్రెచ్ అది పర్ఫెక్ట్. ఇప్పుడు కరెక్ట్గా 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 6 5 4 3 2 1 అలాగే చేతులు అలాగే ఈసారి సైడ్కి రావాలి. చేతులు సేమ్ పొజిషన్ సైడ్కి పెట్టాము. కిందకి పైకి లేపాలి. ఇప్పుడు ఇలా బటర్ఫ్లై లాగా పైకి లేపాలి. అలా లేపేసి ఉంచండి మా బ్యాక్ సైడ్కి లేపేసి ఉంచు. ఎస్ కమన్ రెడీ గుడ్. దాతల్లి పెట్టుమా. దాట్స్ గుడ్. తిప్పమాక అలా తిప్పమాక. అది గుడ్. 10 seconds. 9 అన్న 8 సూపర్. ఇది బాగా వచ్చింది. 10 9 8 7 6 5 4 అప్ అండ్ డౌన్ రావాలి. అలాగే చేతులు అప్ అండ్ డౌన్. 25 24 23 అన్న సరిగ్గా చేయాలి. 22 21 20 19 వెరీ గుడ్. 18 17 అమ్మ 16 15 14 అన్న 13 12 అన్న 11 తల్లి 8 7 తల్లి 6 5 4 3 2 ఓన్లీ 1 మూమెంట్ స్టాప్ మ్యామ్. ఎస్ ఇప్పుడు కాళ్ళు అలాగే పెట్టి ఓపెన్ చేయమ్మా. ఇలా పెట్టు. ఈ హ్యాండ్స్ రివర్స్లో పెట్టాము. ఇలా చెస్ట్ పైకి లేపాం. అంతే గుడ్. 10 seconds. దాట్స్ గుడ్. 9 దాట్స్ గుడ్ తల్లి. 8 ఇంకా తల్లి ఆ సీట్ ఇంకా కిందకి డౌన్ చేసుకో. ఓకే ఓకే. 10 9 తల అప్పర్ బాడీ పైకి లేపు. ఇది షోల్డర్ మీద స్ట్రైట్ ఎక్కువ ఉండాలి. ఎస్ ఓపెన్ చేయాలి. ఎస్ కమన్ రెడీ గుడ్. హ్యాండ్స్ ముందు పెట్టి తల్లి ఇంకా లోపల పెట్టమాక. చేతులు అంతే. 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 6 5 4 4 3 దాట్స్ గుడ్. 2 ఓన్లీ 1 మోర్ అన్న స్టాప్ అన్న. అలాగే ఉండాలి. ఎస్ ఈ ఒక్క చెయ్యి ఇలా పైకి లేపన్నా. ఎస్ స్ట్రెచ్ చేయండి బాడీ స్ట్రెచ్ చేయాలి. ఎస్ 10 seconds. బాడీ ఒక్క చెయ్యి స్ట్రెచ్ చేసి 10 9 వెరీ గుడ్. 8 7 6 5 4 3 2 1 అమ్మ. చేంజ్ అనదర్ సైడ్ తల్లి. చేంజ్ అనదర్ సైడ్. ఇంకా 10 9 వెరీ గుడ్. 8 7 6 5 4 3 2 ఓన్లీ 1 మోర్ అన్న స్టాప్ అన్న. స్లోగా పైకి లెక్కాలన్నా. ఆ 2 హ్యాండ్స్ పైకి దండం పెట్టి తల్లి. రైట్ లెగ్ని మాత్రం ఇలా ముందుకు లేపేలా సిమిలర్. ఇంకా పైకి లేపేస్తే గుడ్. 10 seconds. 9 8 7 6 అరే ముందుకు పెట్టరా. ముందు పెట్టు. 7 6 5 దాట్స్ గుడ్ మా. 2 చేతులు కలిపే. ఎస్ ఇన్నర్ లాక్ కాదు అది దండం పెట్టమా. 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 6 5 4 దాట్స్ గుడ్. 3 దాట్స్ గుడ్. 2 ఓన్లీ 1 మోర్. అలాగే ఉండాలి. అదే కాలు ఇట్లా సైడ్కి తీసుకురావాలి. ఇలా సైడ్కి తిప్పండి. అంతే బెండ్ చేసుకుని ఉండాలి. అలా కాలు తిప్పకూడదు. ఇలా అంతే కాలు సైడ్కి. అది గుడ్. ఎల్ షేప్ లాగా సైడ్కి ఇలాగే ఉండాలి. అది గుడ్. సుచరిత సేమ్ స్ట్రైట్గా ఉండాలి. కాలు స్ట్రైట్గా లేదు. నీ బెండ్ చేసి ఉంచు వెనక కాదు. అలాగే పైకి లేపుతాను. అది పర్ఫెక్ట్. గుడ్ పర్ఫెక్ట్ వచ్చేసింది. బాడీ స్ట్రైట్గా పెట్టినాం. 10 seconds. 9 వెరీ గుడ్. 8 7 అన్న 6 5 4 3 2 ఓన్లీ 1 మోర్ మ్యామ్ స్టాప్. రెడీ గుడ్. చేంజ్ అనదర్ సైడ్ అన్న. ఎస్ ఇంకా ముందుకు పెట్టు తల్లి. ఇంకా ముందు పెట్టు. ఆ ఫింగర్స్ని ఇలా పెట్టే తల్లి. ఫింగర్స్ కిందగా సుచేత ఫింగర్స్ కిందకి చూపించు. అలా అది పైకి చూపించి ఆ కాలు కొంచెం కిందకి డౌన్ చేసుకో తల్లి. ఇంకా ముందుకు పెట్టు కాళ్ళు. ఎస్ దాని 10 seconds. 9 అంతే పర్ఫెక్ట్ బాగా వచ్చింది. 8 7 6 కౌంట్ రెడీ గుడ్. 5 4 మడలు ముయ్యకూడదు. ఇలా ఫ్రీగా కిందకి వదిలేయాలి ఫింగర్స్ని. 2 1 స్టాప్ అన్న. ఓకేనా. అదే లేకుండా సైడ్కి పెట్టినా సైడ్కి. ఎస్ గుడ్. 10 seconds. ఇంకా 9 వెరీ గుడ్. 8 ఇంకా రావాలి. 7 6 ఆ కాలు కూడా కిందకి వెళ్ళిన పూట్ కిందకే ఉండాలి. 10 9 8 7 అన్న 6 5 4 3 2 ఓన్లీ 1 మోర్. ఎస్ అన్న. ఓకే అన్న. ఆ హ్యాండ్స్ పైకి లేపారు. ఎస్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా తిరుగుతూ ఉండాలి. కమన్ 1 ఎస్ గుడ్. 2 వెరీ గుడ్. 3 4 సార్ రెడీ సార్. 5 6 7:30కి వదిలేస్తాను సార్. 7 8 9 10 1 hour. 10 9 8 7 6 5 4 3 2 1 యాంటీ క్లాక్ వైజ్ అన్న. యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ అన్న. ఒకటి ఆల్టర్నేట్ 2 ఒకేసారి తిప్పుతారు. మళ్ళీ 1 సరిగా లెఫ్ట్ మీద ఫోకస్ చేయాలి.
నువ్వు కూర్చున్నప్పుడు సిస్టమ్ ముందు సరిగ్గా కూర్చోవట్లేదని అర్థం దాని ముందు. 10, 9 అనేవేనుగా కూర్చోవడం వల్ల అది ఆ పొజిషన్లో ఉంది. 8, 7, 6, 5, 4, 3, దాట్స్ గుడ్. 2, ఓన్లీ 1 మోర్, రెడీ, గుడ్. ఆ 2 చేతులు వెనకాల ఇలా పెట్టాలి, హిప్ మీద పెట్టాలి. 2 చేతులు వెనకాల బ్యాక్ సైడ్ పెట్టి 2 స్కాపులస్ క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి వెనకాలకి స్ట్రెచ్ చేయాలి బాడీని. వెనకాలకి బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి. 10, 9 బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి. స్కాపులస్ని పెట్టరా. 10, 9 వెరీ గుడ్. 8 ఇంకా 7 తల వెనకాలకి స్ట్రెచ్ చేసుకోవాలి. 8, 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 మోర్. ఆ 2 హ్యాండ్స్ని తీసుకొచ్చి కింద టచ్ చేసుకోవాలి సార్. 2 హ్యాండ్స్ కింద టచ్ చేసుకోండి సార్. ఎస్. ఆ రైట్ లెగ్ని మాత్రం పైకి లేపడమ్మా. అలాగే స్లోగా స్ట్రెచ్ చేసేది కాళ్ళు. అది గుడ్. 10 సెకండ్స్. 9 ఇంకా కాలు పైకి లేపాలి. 8 ఎస్ తల్లి. 7, 6 పైకి లేపాలి. ఇంకా 4, 3 దాట్స్ గుడ్. 2 ఓన్లీ 1 మోర్. ఆ కాలుని ఫోల్డ్ చేసుకోవాలి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్తో దాన్ని పట్టుకోమ్మా. స్లోగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. పట్టుకొని స్లోగా పైకి లేకాలి. కొంచెం బాడీ వెయిట్ పైకి లేకాలి. ఎస్ గుడ్. దాట్స్ గుడ్. బాడీ వెయిట్ పైకి లేకాలంటే ఇది కొంచెం ఇలా రావాలి. ఫింగర్స్ మీదకి వచ్చాలి. టిప్ ఫింగర్ టచ్ చేసుకోవాలి. స్లోగా ఇలా పెట్టుకుంటూ రాము మేడం. ఇలా పెట్టుకుంటూ రావాలి. చేయతల్లి ఇలా పైనుంచి పెట్టండి మ్యామ్. పైనుంచి పట్టేసుకో. పైన రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసుకో. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో. ఈ హ్యాండ్ ఇలా స్లో మోషన్లో టచ్ అయ్యి కింద గ్రౌండ్కి. ఎస్ మ్యామ్. మన ఇప్పుడు ఎలా వచ్చింది మేడం? 10, 9 ఎస్ మ్యామ్. పర్ఫెక్ట్. 8 దాతల్లి అంతే. 7, 6, 5, 4 దాతల్లి. 3 ఎస్ 3 ఇంకా డౌన్ చేయాలి. ఎస్. వెనకాల లెగ్ స్ట్రెచ్ చేయాలి. ఇంకా వెనకాల లెగ్ పైకి లేపితే అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. 3 to 1 స్టాప్. చేంజ్ అనదర్ సైడ్. ట్రై చేయాలి. కమన్, రెడీ, గుడ్. హోల్డ్ చేసుకోండి మ్యామ్. 10 సెకండ్స్. ఎస్ మ్యామ్. 9 డైరెక్ట్గా వచ్చేసాను మ్యామ్. ఎస్ అది గుడ్. ఇప్పుడు ఇంకా కొంచెం బాడీ స్ట్రైట్ రావాలి. వస్తే అయిపోయినట్టు. ఇంకా కొంచెం ఈ పైకి లెఫ్ట్ ఫింగర్ని. ఎస్ 7, 6, 5, 4, 3 to 1 స్టాప్ అన్న. ఎస్. ఫ్రీ హ్యాండ్ సిటప్స్ కొట్టాను. ఒక 10 times కొట్టాలి ఫ్రీ హ్యాండ్ సిటప్స్. కమన్, రెడీ. 1 స్లోగా. 2, 3 దాట్స్ గుడ్. 4 ఇంకా పైకి లేపుతాలి. ఏముండదు. 5 ఏం కాదు. కమన్, రెడీ, గుడ్. 6, 7 ఈ చేతుల కింద. 8 దాట్స్ గుడ్. 9 ఫ్రీ హ్యాండ్ సిటప్. 10 ఎస్ అన్న. స్టాప్ అన్న. ఎస్ అన్న. లేడో పడుకో. ఓకేనా? రైట్ లెగ్ని పైకి లేపన్నా. లోపలికి తీసుకోమని. రైట్ లెగ్ హక్ చేసుకోవాలి. కాఫ్ మజిల్ పట్టుకోమని. హ్యామ్స్ట్రింగ్ కాదు, కాఫ్. ఎస్. 10 సెకండ్స్ లోపలికి. ఇంకా 8 ఇంకా లోపలికి కావాలి. 7, 6, 5 ఇంకా లోపలికి కావాలి. మీ 4 పైకి లేపమ్మా. ఎస్. చేంజ్ అన్నది సైడ్. ఎస్ అండి. మళ్ళీ గేమ్. ఎస్. ఓకే మ్యామ్. ఆ హ్యాండ్స్ వెనకాలకి రివర్స్లో పెట్టండి. ఇలా రివర్స్లో పెట్టినా. రివర్స్లో పెట్టి హిప్ అప్ అండ్ డౌన్ చేయండి. హిప్ అప్ అండ్ డౌన్. ఎస్. హ్యాండ్స్ రివర్స్లో పెట్టి హిప్ అప్ అండ్ డౌన్. అరే బ్రదర్ చేయరా. హ్యాండ్స్ రివర్స్లో పెట్టి హిప్ పైకి లేపు. అప్ అండ్ డౌన్. 10 more, 9 more, 8 more, 7 more, 6 more, 5 more, 4 more, 3 more, 2 more.
ఓన్లీ వన్ మోర్ సార్. స్టాప్ సార్. ఆ రెండు లెగ్స్ని హక్ చేసుకోండి సార్. ఓకే మ్యామ్. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ స్ట్రెచ్ చేసుకుందాం లెగ్స్ని. ఓకే మ్యామ్. ఎస్ సార్. రిలాక్స్ మ్యామ్. స్ట్రెచ్ లెగ్స్ స్ట్రెచ్ అండి. లెగ్స్ స్ట్రెచ్ చేసుకోండి. ఓకే. మీ రైట్ హ్యాండ్ని వెనకాలకి స్ట్రెచ్ చేసుకోండి. బోత్ హ్యాండ్స్ రెండు ఇన్నర్ లాక్ చేసుకోండి. ఇన్నర్ లాక్ చేసి స్ట్రెచ్ చేయండి. ఎస్, స్ట్రెచ్ అవుతుంది. 10 seconds. 9. వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3. That's good too. Only one more. రిలాక్స్. అలాగే రిలాక్స్గా ఉండాలి. ఓకే మ్యామ్. ఉల్టా తిరగాలి. లేదా ఉల్టా రివర్స్. ఓకే. ఓపెన్ యువర్ హ్యాండ్స్ మ్యామ్. ఓకే. రైట్ హ్యాండ్ కింద పెట్టి లెఫ్ట్ సైడ్కి పక్కకి లేపండి మ్యామ్. పక్కకి లేపండి ఇలా సైడ్కి. అంతే. హ్యాండ్ ఇలా పైకి లేపాలి. ఎస్ మ్యామ్. లెవెల్. లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపాలి. బాడీ కూడా పైకి లేపాలి. అంతే. గుడ్. చేంజ్. Ali. 10, 9, 8, 7. ఇంకా బాడీ కూడా ట్విస్ట్ అవ్వాలి. 3, 2. ఎస్ అన్న. ఓన్లీ వన్ మోర్ అన్న. ఆ రెండు చేతులు వెనకాల హిప్ మీద పెట్టాను. వెనకాల రివర్స్లో హిప్ మీద పెట్టాను. ఆ రెండు స్కాపులస్ రివర్స్. అలా కాదు. సీట్ మీద చేతులు పెట్టండి. రివర్స్లో పెట్టాలి. ఆ రెండు అప్పర్ బాడీ పైకి లేపమ్మా. తల పైకి లేపి ఆ రెండింటిని క్లోజ్ చేయి వెనకాల. క్లోజ్ అండ్ ఓపెన్. 20, 19. ఎస్ కమన్ సుచేత. వెరీ గుడ్. 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అలా హోల్డ్ చేస్తుంచమ్మా. 10, 9. ఇంకా అప్పర్ బాడీ పైకి లేపు. 8, 7, 6, 5, 4, 3, 2. ఓన్లీ వన్ మోర్ అన్న. ఓకే అన్న. ఆ రిలాక్స్ యువర్ హ్యాండ్స్ అన్న. అలాగే రిలాక్స్ పెట్టన్న. ఇంకా రిలాక్స్. ఓపెన్ చేయమ్మా. హ్యాండ్స్ ఓపెన్ చేసేదండి. ఎస్ అంతే. హ్యాండ్స్ ఓపెన్ చేసి అలాగే ఉంది. బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ఓమ్ అంటూ ఎక్స్టెండ్ చేయండి. గట్టిగా. బయటికి రావాలి. క్లోజ్ యువర్ ఐస్. కాన్సన్ట్రేషన్, ఫోకస్. ఓన్లీ కడుపు మీద కాన్సన్ట్రేషన్. ఓమ్ ఉంటుంది. వేరేది ఏం లేదు.
ఆ హ్యాండ్స్ తీసుకుందాం, పైకి లేపండి మనం. ఫార్వర్డ్ బెండ్ చేసేయండి, ఫార్వర్డ్ బెండ్. ఓకే అమ్మా, రిలాక్స్.